నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఈ టిలు స్క్వేర్ రైటింగ్ అనేది కంప్లీట్ చూస్తే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్కి మనం ఎంత ఫన్ ఇచ్చామో అంతకు మించి ఇస్తేనే ప్రేక్షకులు వస్తారు. కరెక్ట్. ఎంజాయ్ చేస్తారు. కరెక్ట్. ఈవెన్ మ్యాడ్కైనా కానీ ఏ మూవీ తీసుకున్నా అలాగే. అవును. సో ఈ టిల్లు గురించి దాన్ని ఎట్లా చేసుకున్నారు మీరు అసలు? టిల్లు 1 అంటున్నారా 2? కరెక్ట్. 2కి రైటింగ్లో 2కి రైటింగ్ నేను 2 వచ్చేసరికి మీరు అన్నట్టు ఆబ్వియస్లీ దట్ ప్రెషర్, ఇంకా అట్లీస్ట్ ఫస్ట్ పార్ట్ అంత అయినా హిట్ చేయాలి, లేదా దాని నుంచి కొంచెం బెటర్ చేయాలి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కాబట్టి ఇనీషియలీ సిద్ధు మొత్తము స్టోరీ సెటప్ మొత్తం రాసుకొని ఎంత చేసుకున్నాక మెల్లిమెల్లిగా నన్ను కళ్యాణ్ని తెచ్చుకున్నారు. లక్కీలీ ఏంటంటే ఐ థింక్ బికాస్ ఆల్ 4 of us నలుగురం కూడా ఒకటే కైండ్ ఆఫ్ పీపుల్ కొంచెం ఆల్మోస్ట్ ఇన్ ఆల్ అన్ని విధాలు, కామెడీ టైమింగ్ అయినా రియల్ లైఫ్ మనిషి ఇమోషనలీ అయినా అన్ని. సో ఐ థింక్ అట్లా ఇంకా కూర్చొని రాయడం ఇంకేం లేదు బ్రో. దానికి పెద్ద ఎన్ని డ్రాఫ్ట్స్ చేశారు బ్రో? దానికి చాలా చేస్తున్నాను. డ్రాఫ్ట్ల కంటే ఉన్న సీన్స్ మీద చాలా వర్క్ చేస్తుండే అనమాట. అంటే మీరు అన్నట్టు ఇంకా బెటర్ ఇవ్వాలి కదా, ఎక్కడ వదలలేదు. సో చాలా ఎనర్జీ పెట్టాను దానికి. మరి మ్యాట్ స్క్వేర్ విషయంలో మీ యొక్క అంటే రైటింగ్ స్కిల్స్ ఏమన్నా ఉపయోగం? లేదు, అస్సలు లేదు. అసలు ఏ ఒక్క సీన్ కూడా లేదు, జస్ట్ యాక్టింగ్ కంప్లీట్లీ. ఓకే. అండ్ ఉన్న ముగ్గురు హీరోస్లలో మీకు ఎవరితో బాగా ర్యాప్ ఉంది, ఎవరు ఏంటి? నిజంగా చెప్పాలంటే ముగ్గురు కాదు, ముగ్గురు హీరోస్. లడ్డు కూడా హీరో. లడ్డు కూడా హీరో. అమ్మ లడ్డుని మర్చిపోలేదు, మన కొడతారు బయట ఇప్పుడు. లడ్డు, కార్తికేయ వీళ్ళందరితో ఈక్వల్ కైండ్ ఆఫ్ బాడీ. అంటే నేను ఏదో ఒకరికి ఎక్కువ తక్కువ చెప్తే కానీ జెన్యున్లీ మేము అందరం ఎలా అయిపోయామంటే అందరం సింక్ అయిపోయాం. స్టార్టింగ్ లో ఫస్ట్ పార్ట్ అప్పుడు కాలేజ్ అక్కడక్కడ మెల్లిమెల్లిగా వి స్టార్టెడ్ బాండింగ్ అండ్ ఆల్. బట్ పార్ట్ 2కి వచ్చేసరికి ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అయిపోయాం అనమాట. సో దేర్ వర్ మూమెంట్స్ మా సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ గారు టేక్ అయిపోయాక వచ్చి అయినా అసలు చాలా హ్యాపీ అయిపోయేటోళ్ళు. ఎంత ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. మీకు ఏం చెప్పిన అవసరం లేదు, ఇంకా జస్ట్ ఒక సీన్ చెప్పేస్తే దాంట్లో మీరే ఏం చేసుకోవాలి, వాడేం చేయాలి, వీడేం చేయాలి, ఒక చిన్న బాడీ లాంగ్వేజ్ ఉంటాయి కదా. సో ఇట్స్ బికమ్ లైక్ ఎ ఫ్యామిలీ అని అన్నారు, విచ్ ఇస్ వెరీ ట్రూ. నేను బయట ఎక్కడైనా కలిస్తే కూడా జనరలీ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ కలిసాం అనుకోండి, అందరూ ఇంటర్వ్యూకి ముందే ఫన్ స్టార్ట్ అయిపోతుంది యాక్చువల్లీ అందరం కూర్చుంటే. అదే వైబ్ లో ఉంటారు కాబట్టి అదే వైబ్ లో ఒక చిన్న ఇలా జాలు ఒకటి ఎలిగించేట్టు వదిలేస్తే అది ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంతకు కళ్యాణ్ గారికి ఇక్కడ మామా అని పిలవడం ఎక్కడి నుంచి మొదలైంది అసలు? అది క్రేజీ అసలు. జనరలీ నేను సిద్ధు మామా అని పిలుచుకుంటాం. అండ్ ఇండస్ట్రీలో ఎక్కువ మందిని చూడలేము నేను మామా అని పిలుచుకోవడం, వాట్ ఎవర్ ఈ స్లాంగ్. కళ్యాణ్ ఫస్ట్ పర్సన్ చూసింది. పోనీ మేమేమని అంటున్నామేమో మనం అంటున్నాం అనుకున్నాను స్టార్టింగ్ లో. జస్ట్ ఇప్పుడు మేము మామా అనుకుంటున్నాం కదా, వాడు కూడా అంటుండేమో అనుకున్నాం. కానీ మళ్ళీ చూస్తే కళ్యాణ్ వాళ్ళ బ్యాచ్ అనుదీప్ అన్నకు బేటా చింటూ అంటాడు, కానీ మళ్ళీ మామా అని కళ్యాణ్ అంటాడు మామా అని. సో అట్లా అదొక మళ్ళీ సింక్ మళ్ళీ ఏంటో. సో ఐ థింక్ ఇట్స్ వెరీ అదేంటో ఇంకా జస్ట్ స్లాంగ్. కమింగ్ టు ద అనుదీప్ గారు, అనుదీప్ గారిని ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ పార్ట్లో ఇంకొంచెం ఎక్కువగా రుబ్బినట్టున్నారు. ఆ సీన్ గట్టిగా పోయలేదు కదా బాగా, చాలా. మీరు నమ్మరు, థియేటర్ ఐ థింక్ అందరికంటే ఎక్కువ అరిచింది అనుదీప్ అన్న సీన్కి. మీరు ఆడియో డెసిబెల్స్ కౌంట్ చేస్తే ఇప్పుడు సిఎస్కి ధోని ఎంట్రీ అయితే ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది కదా, అట్లా అరిచారు అనుదీప్ అన్నకి. ఆయన వచ్చాడంటేనే అని అది మాత్రం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ రోజుకి ఏది చెప్పాలి ఒకటి, థియేటర్ వెళ్తున్నాము, అనుదీప్ అన్న ఏంటంటే నీకు తెలుసు కొంచెం ఇంట్రోవర్ట్ అన్న, ఇలా బయట అందరు గుర్తుపడతారేమో కొంచెం అది ఇదని మాస్క్ ఏదో వేసుకొని వచ్చారు. ఓకే, మాస్క్ ఏదో వేసుకొని వచ్చినాక పక్కనే కూర్చొని బాగానే ఉంది, అంత నీట్గా అంత డార్క్గా ఉంటుంది అంత ఉంది. కానీ నేను వదిలేండి అన్న, గుర్తుపడతారు మన లవ్ చేద్దాము, ఇట్లా ఎంజాయ్ చేద్దాం అన్న దాంట్లో ఆయనకి కొంచెము ఒక 10 మంది రూమ్ లో ఉన్నా కూడా ఏం తట్టుకోలేడు ఎక్కువ. ఓకే, కొంచెం ఒకటి ఉంటుంది అనుదీప్ అనకు. అంటే షూట్ లో వేరే, మళ్ళీ షూట్ లో ఆబ్వియస్లీ జనరలీ కొంచెం. సో ఇంటర్వెల్లో కిందికి వెళ్ళిపోయారు, మధ్యలోకి నేను కిందికి వెళ్ళి వస్తాను. ఎందుకు అంటే ఇక్కడ ఉంటే లైట్స్ అన్ని గుర్తుపడుతున్నాయి అన్న, అక్కడ పోతేనే గుర్తుపడతారు కదా, ఇక్కడైనా మెల్లగా దాచుకోవచ్చు అని అది గుర్తుపట్టారట ఆడ. సో అట్లా అనుదీప్ అన్న చెప్పాలంటే అట్లా. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ ఎవర్ మెట్ అనుదీప్ అన్న. యాక్చువల్గా ఆయన సీన్ వచ్చినప్పుడు అమ్మాయి ఏం చూసి ఇష్టపడ్డాం అమ్మాయి అని చెప్పేసానంటే అమ్మాయి చెప్పిన రీజన్ కి అవును ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది చూస్తాడు. క్రేజీ అనిపించింది. ఆ మ్యాట్ స్క్వేర్ లో ఒక్కొక్క సీన్ చూసుకున్నా కానీ అన్ని ఐకానిక్ టైప్ కొన్ని ఉంటాయి, అవును డిఫరెంట్ గా గుర్తుండిపోతాయి. మురళీధర్ గారితో నాకు టిల్లు అప్పటి నుంచే ఇది. ఓకే, టిల్లు 1 అప్పటి నుంచి తెలుసు మురళీధర్ గారు నాకు. సో వెరీ వెరీ క్లోజ్ మురళీధర్ గారు. ఆయన పెంచారుగా.
ఆయన ఇంకో హీరో అని చెప్పుకోవాలి. ఇంకో హీరో చిన్న ఆయన కాస్త చిన్న పెద్దనాయన అయిండు. ఓకే. అండ్ సో కంప్లీట్గా సక్సెస్ నవ్వు ఇప్పుడు ఇంకొక లెవెల్లో ఉన్నారు. సో మీ ఇప్పటి వరకు మీరు చూసుకున్న ఒకసారి గ్రాఫ్ చూసుకున్నా కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో మిమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళు ఇది. కరెక్ట్. సో ఇప్పుడు ఎలా ఉంది అసలు? డిఫరెంట్ జోన్లో ఉన్నారా లేకపోతే ఎలా? నేనా? నేను నార్మల్గా ఉన్నా బ్రో. అంటే బయట ఏమవుతుంది అది తెలుసు. అంటే మనం చేసిన వర్క్కి మంచి అప్రిసియేషన్ వస్తుంది. దట్స్ హౌ ఐ లుక్ ఎట్ లైఫ్. మనం చేసే వర్క్కి క్రేజీ అప్రిసియేషన్ వస్తుంది, బట్ ఐఎమ్ లవింగ్ ఇట్. ఐఎమ్ ఆల్సో గివింగ్ ఆల్ ద లవ్. ఆ లవ్ని రిటర్న్ ఇస్తున్నాను. బట్ పర్సనలీ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ బికమ్ కొంచెం అంటే రిలాక్స్ అయిపోయాను, కొంచెం కంటెంట్ అయ్యాను ఓకే అని. దానికంటే ఎక్కువ ఇంకేం లేదు బ్రో. సేమ్ మనం పొద్దున్న లేచి అదే పనులు చేసుకుంటుంటాము, అదే నైట్ అయితే అదే చిల్ అవుతాం ఫ్రెండ్స్ తోటి ఎప్పుడైనా వీకెండ్స్. ఓకే. అంతేగాని ఇంకేమీ నథింగ్ డిఫరెంట్. పుష్ప 2 సంగతి ఏంటి? పుష్ప 2లో కూడా యాక్ట్ చేశారుగా? అవును, పుష్ప 2లో ఒక రోల్ చేశాడు. కానీ వెతికినా కానీ ఎక్కడ వెతికినా తెలియని క్యామియో అది. తెలియని క్యామియోనా?